హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే ఈరోజు కాల్ సెంటర్ వేకెన్సీ అయితే రావడం జరిగింది. సో అది కూడా వెరడిగింగ్ కంపెనీ నుంచి. సో ఆర్సీఎం అసోసియేట్ మేనేజర్ కాల్ సెంటర్ అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇదైతే భారతదేశం అంతటా కూడా ఉందన్నమాట. వెరడిగింగ్ కంపెనీకి స్వాగతం. ప్రపంచ స్థాయి ఫలితాలను అందించడానికి ఆరోగ్య సంరక్షణ నిరంతరాయంగా అన్ని వాటాదారులకు అధికారం కల్పించే వినూత్న పరిష్కారాల యొక్క అత్యంత విశ్వసనీయ ప్రదాతగా ఉండటమే మా లక్ష్యం. మా విజన్ అనేది ఖండాలు మరియు సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ఆరోగ్యానికి సంబంధించిన ఒక కనెక్ట్ చేయబడిన సంఘం అనేసి చెప్పడం జరుగుతుంది. హెల్త్ కేర్లో అతిపెద్ద క్లయింట్ల సంఘంతో వెరడిగం మెరుగైన సహకారం మరియు క్లిష్టమైన రోగి సమాచారాన్ని మార్పిడి చేయడం కోసం క్లినికల్, ఫైనాన్షియల్, కనెక్టివిటీ మరియు ఇన్ఫర్మేషన్ సొల్యూషన్ల యొక్క సమగ్ర ప్లాట్ఫామ్ను అందించగలదు అనేసి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క జాబ్ యొక్క ఉద్యోగ సారాంశం వచ్చేసరికి కాల్ సెంటర్ అని ఇవ్వడం జరిగింది. కాల్ సెంటర్ అసోసియేట్ మేనేజర్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. కాల్ సెంటర్ అసోసియేట్ మేనేజర్ గరిష్ట సామర్థ్యం మరియు ఉన్నత స్థాయి కస్టమర్ సేవను నిర్ధారించే ప్రయత్నంలో కాల్ సెంటర్లోని రోజువారీ కార్యకలాపాలు మరియు సిబ్బందిని నిర్వహించడానికి నేరుగా బాధ్యత వహిస్తారు. అసోసియేట్ మేనేజర్ కొత్త మరియు ఇప్పటికే ఉన్న సిబ్బందికి కొనసాగుతున్న కస్టమర్ సర్వీస్ మరియు టెక్నాలజీ శిక్షణను నిర్వహిస్తారు. వృత్తిపరమైన మరియు సముచితంగా సమస్యను పరిష్కరించగల సామర్థ్యం మరియు కస్టమర్ సంతృప్తిని నిర్ధారించడానికి సిబ్బందితో భాగస్వామి కావడం ఈ పాత్రలో ముఖ్యమైన భాగం అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రాసెస్ మెరుగుదల మరియు లక్ష్య సెట్టింగ్ కోసం కార్యకలాపాలు మరియు కాల్ సెంటర్ మేనేజర్తో భాగస్వామ్యానికి కూడా బాధ్యత వహిస్తారనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క ఉద్యోగ సారాంశం. దీంట్లో ముఖ్యమైన విధులు వచ్చేసరికి 1 by 1 తీసుకున్నాం. సేవా వాల్యూమ్ మరియు సమయ పాలన కోసం సిబ్బంది కోటాలను అభివృద్ధి చేస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. ఆర్సీఎం మేనేజర్ కోసం రిపోర్టింగ్ను సృష్టిస్తుంది మరియు అభివృద్ధి చేస్తుంది అని కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది. ట్రెండ్ల కోసం డేటాను విశ్లేషిస్తుంది మరియు అసోసియేట్ల అభివృద్ధి కోసం ప్రాంతాలను గుర్తిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే సిహెచ్ఎంబి కస్టమర్ సేవా ప్రమాణాలు నెరవేరుతున్నాయని నిర్ధారించుకోవడానికి సిబ్బంది కాలాలను సమీక్షించండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఏవైనా పెరిగిన కస్టమర్ సమస్యలు లేదా ఇతర విభాగాలతో సమన్వయం అవసరమయ్యే ఏవైనా సమస్యలతో అవసరమైన విధంగా సహాయం చేయడం అనేది కూడా మీ యొక్క బాధ్యతని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే సిబ్బంది నియామకం కూడా మీలోనే ఉంటుందన్నమాట. పనితీరు మూల్యాంకనం కూడా చూస్తారు. అలాగే శిక్షణ మరియు అభివృద్ధి బాధ్యత అనేది మీకు ఇస్తారన్నమాట. శిక్షణ ఇచ్చే మీకు ఈ యొక్క ఉద్యోగంలోకి తీసుకోవడం అనేది జరుగుతుందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇవన్నమాట ఈ యొక్క జాబ్ యొక్క ముఖ్యమైన విధులు, మీరు పాటించవలసిన బాధ్యతలు అని చెప్పవచ్చు. అయితే ఈ ఉద్యోగానికి ఏంటేంటి అవసరం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. 5 సంవత్సరాలు ప్లస్ అనుభవంతో పని అనుభవం అనేది అవసరం అన్నమాట. 5 సంవత్సరాలు ప్లస్ సంవత్సరాల సంబంధిత పని అనుభవం, సీనియర్ స్థాయిలో 2-3 సంవత్సరాలు లేదా తస్మాన అనుభవం అనేది చాలా అవసరం. 0 నుంచి 2 సంవత్సరాల తస్మాన సంబంధిత నాయకత్వం అనుభవం అనేది, నిర్వహణ అనుభవం అనేది అవసరం అన్నమాట. సాంకేతికత వచ్చేసరికి మీ యొక్క
స్ట్రాటజీస్ అనొచ్చు, లేకపోతే స్కిల్స్ అనొచ్చు వీటిని. అయితే ఇక్కడ ఈమెయిల్ సెర్చ్ ఇంజిన్, అలాగే ఈమెయిల్స్ చేయడం, అలాగే సెర్చ్ ఇంజిన్ చేయడం, ఇంటర్నెట్ వినియోగంపై జ్ఞానం, అలాగే చెల్లింపులదారుల వెబ్సైట్లు మరియు లేజర్ ఫీచర్ని సమర్థవంతంగా ఉపయోగించగలిగే సామర్థ్యం, అలాగే మైక్రోసాఫ్ట్ ఉక్తతలు, పరిజ్ఞానం మరియు ఉపయోగం వాటి గురించి తెలియాలి. అలాగే మైక్రోసాఫ్ట్ ఉక్తతల పరిజ్ఞానం వచ్చేసరికి అవుట్లుక్, వర్డ్, ఎక్సెల్, నెక్స్ట్ జెన్, అలాగే ప్రో మరియు ఆల్ స్క్రిప్ట్స్ వంటి వివిధ బిల్డింగ్ల సిస్టమ్లతో ప్రాధాన్యత అనుభవం అనేది మీకు అవసరం అన్నమాట. వ్యక్తిగత వచ్చేసరికి బలమైన రాతపూర్వక, అలాగే మరియు మౌఖిక మరియు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నైపుణ్యాలు వచ్చేసరికి వ్యాపార స్నేహపూర్వక మరియు వినియోగదారు స్నేహపూర్వక భాషలో ఆలోచనలు ప్రదర్శించగల సామర్థ్యం అనేది అవసరం. అత్యంత స్వీయ ప్రేరేపిత, స్వీయ దర్శకత్వం మరియు వివరాలకు శ్రద్ధ గల జట్టు ఆధారిత అనేది అవసరం. సహకారం వచ్చేసరికి అధిక పీడన వాతావరణంలో టాస్కులను ప్రభావితంగా ప్రాధాన్యతనిచ్చే మరియు అమలు చేయగలిగే సామర్థ్యంతో నిర్వహించబడిన ప్రొఫెషనల్ లేదా పాజిటివ్ ప్యాషన్లో ప్రదర్శించబడుతుంది. అలాగే దృఢమైన నాయకత్వం మరియు బాధ్యతలు అప్పగించి దిశానిర్దేశం చేసే సామర్థ్యం అనేది అవసరం. కమ్యూనికేషన్ వచ్చేసరికి సంక్లిష్టమైన పత్రాలను చదవడం, విశ్లేషించడం మరియు అర్థం చేసుకునే సామర్థ్యం, అలాగే ఉద్యోగాలు మరియు ఖాతాదారుల నుండి సున్నితమైన విచారణలు లేదా ఫిర్యాదులకు సమర్థవంతంగా ప్రతిస్పందించే సామర్థ్యం అనేది అవసరం. స్పష్టంగా మాట్లాడగలిగే సామర్థ్యం అనేది అవసరం. సమర్థవంతమైన మరియు ఒప్పించే వాదనాలను మరియు ప్రదర్శనలను కూడా మీరు చేస్తూ ఉండాలి. గణితం మరియు తార్కికం అన్నమాట. పూర్ణ సంఖ్యలు, సాధారణ భిన్నాలు మరియు దశాంశాలను ఉపయోగించి కొలత యొక్క అన్ని యూనిట్లలో జోడించడం, తీసివేయడం, గుణించడం మరియు విభజించడం వంటి సామర్థ్యం అనేది చాలా అవసరం. ఆచరణాత్మక సమస్యలకు తర్కం మరియు విశ్లేషణాత్మక ఆలోచన సూత్రాలను వర్తింపచేయడానికి క్లిష్టమైన ఆలోచన నైపుణ్యాలను ఉపయోగించగల సామర్థ్యం అనేది చాలా అవసరం అన్నమాట. అయితే పని ఏర్పాట్లు అనేది ఇవ్వడం జరిగింది మనకి. ప్రామాణిక పనివారం లేదా అసెస్మెంట్ అవసరాల ద్వారా నిర్వహించబడుతుంది. ప్రాథమికంగా ప్రామాణిక కార్యాలయ వాతావరణంలో లేదా రిమోట్గా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత గంటలు, ఆన్ కాల్ మద్దతు మరియు లేదా సెలవులు అవసరం కావచ్చు. నెల, త్రైమాసికం, సంవత్సరం ముగింపుతో సహా పీక్ సమయాల్లో ఆన్ కాల్ మరియు తర్వాత గంటల పని అనేది ఉంటుంది. సో ఈ సమయంలో పీటీఓ వ్యాపార అవసరాలను తీర్చడానికి పరిమితం చేయబడుతుంది అన్నమాట. మేము సమాన అవకాశాలు యజమాని కల్పిస్తాం అనేసి చెప్పడం జరిగింది. ఏ ఉద్యోగ దరఖాస్తుదారు లేదా ఉద్యోగ వారి లింగం, వైవాహిక లేదా కుటుంబ స్థితి, రంగు, జాతి, మూలం, మతం, వైకల్యం మరియు లేదా వయస్సు కారణంగా తక్షణ అనుకూలమైన చికిత్సను పొందకూడదు లేదా ప్రతికూలంగా ఉండకూడదు అన్నమాట. లేదా వర్తించే చట్టం ద్వారా నిషేధించబడిన ఇతర ప్రాతిపదికను తక్కువ అనుకూలమైన చికిత్సకు లోబడి ఉండకూడదు అనేసి చెప్పడం జరుగుతుంది. లేదా ప్రతికూలంగా ఉండకూడదు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. వేరడిగ్ని విభిన్నమైన మరియు సమగ్రమైన వర్క్ ఫోర్స్ను కొనసాగించడానికి మరియు నియమించుకోవడానికి అంకితమైన సమాన అవకాశం వర్క్ ప్లేస్గా గర్విస్తుంది. ఈ అవకాశాన్ని సమీక్షించినందుకు ధన్యవాదాలు. ఇది మీ నైపుణ్యం సెట్కు గొప్ప మ్యాచ్గా అనిపిస్తుందా? అయితే దయచేసి కింద స్క్రోల్ చేయబడిన మీ గురించి మాకు మరింత చెప్పండి అనేసి చెప్పడం జరుగుతుంది. దీనికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అంటే అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే వెంటనే ఈ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే మీకు కిందకి ఈ పైదంతా మీరు స్క్రోల్ చేసుకొని చదువుకున్నాక ఇక్కడైతే ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే అంటే ఇక్కడ మీరు నేను ఇచ్చే లింక్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీకి వస్తుంది. ఈ పేజీ పైకి స్క్రోల్ చేస్తే ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. మొదటి పేరు, చివరి పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబరు, అలాగే మీ యొక్క స్థానం, ప్రదేశం అనేది ఇచ్చేయండి.
అలాగే మీ యొక్క రెజ్యూమ్ని యాడ్ చేయండి పీడిఎఫ్లో కానీ డాక్యుమెంట్ రూపంలో కానీ. అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ యొక్క కవర్ లెటర్ కూడా యాడ్ చేయండి పీడిఎఫ్ కానీ డాక్యుమెంట్ రూపంలో కానీ. మీ యొక్క పాఠశాలను ఎంచుకోండి, డిగ్రీని ఎంచుకోండి, కన్సెక్షన్ ఎంచుకోండి. అలాగే ఎప్పుడు ప్రారంభమైంది, ఆఖరి తేదీ ఎప్పుడు ఎండింగ్ అయింది మీ యొక్క స్టడీ అనేది అది ఇక్కడ యాడ్ చేయొచ్చు. మరొక విద్యను యాడ్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. యాడ్ చేయాలనుకుంటే దానిపైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్, వెబ్సైట్ ఏదైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు ప్రస్తుతం భారతదేశంలో పనిచేయడానికి అధికారం కలిగి ఉన్నారా అనేసి అడుగుతుంది. ఎస్ అని పెట్టండి. అలాగే మీరు ఇంతకుముందు ఆల్ స్క్రిప్ట్స్ వేరే దగ్గరలో పూర్తి సమయం లేదా పార్ట్ టైంగా ఉద్యోగంగా చేశారా అనేసి అడుగుతుంది. సో నో అని పెట్టండి. ఒకవేళ చేస్తుంటే ఎస్ అని పెట్టండి. మీరు ప్రస్తుతం వేరే దగ్గరలో క్లయింట్ లేదా భాగస్వామి ద్వారా ఉద్యోగం చేస్తున్నారా అనేసి అడుగుతుంది. నో అని చెప్పండి. ఒకవేళ చేస్తున్నట్టయితే ఎస్ అని పెట్టండి. మీరు వేరే డిగ్రీ కోసం పనిచేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే పోటీ లేని, అభ్యర్థన లేని గోప్యత లేదా సారూప్య ఒప్పందాన్ని కలిగి ఉన్నారా లేదా అనేసి అడుగుతుంది. సో మీకు ఏమనిపిస్తే అది పెట్టండి. సో మీరు కోరుకున్న జీతం ఎంత అనేది అడుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మనం 15,000 నుంచి 30,000 వరకు కూడా మెన్షన్ చేయవచ్చు. మీరు కోరుకున్న జీతంతో అనుబంధించబడిన కరెన్సీ ఏంటి అనేది అడుగుతుంది. సో మీరు డాలర్ అయితే డాలరు, లేదంటే రూపీ అంటే రూపీ అనేది అటాచ్ చేయండి. అలాగే మీకు ప్రస్తుతం వేరే దేశంలో పనిచేస్తున్న బంధువులు ఉంటే దయచేసి వారి పేర్లను మాతో దిగువన పంచుకోండి. ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు తెలియవచ్చు అనమాట. గోప్యత విధానం నన్ను ఉపాధి కోసం పరిగణించడం కోసం మరియు ఆ తర్వాత కనీసం 1195 రోజుల పాటు నా డేటాను సేకరించడానికి, నిల్వ చేయడానికి మరియు ప్రాసెస్ చేయడానికి ఆల్ స్క్రిప్ట్స్కి నా సమ్మతి ఉంది అనేది ఇక్కడ మీరు ఎంచుకొని దయచేసి నేను అంగీకరిస్తున్నాను అనేసి ఎంచుకొని దరఖాస్తుని సమర్పించు అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. అప్పటి వరకు పేజ్ చూడాలన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.